గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ ఏ విధంగానైతే దండయాత్రలు చేసి హిందూ దేవాలయాలను కొల్లగొట్టి సంపదను దోచుకున్నారో గత వైసీపీ హయాంలో అదే రీతిలో పాలన సాగిందని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. నెయ్యి వాడకుండా రసాయనాలతో తిరుమల లడ్డూను కల్తీ చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. సిట్టిచ్చిన నివేదికలో ఎక్కడైనా క్లీన్ చిట్ కనిపించిందా అని ప్రశ్నించారు. జగన్తో పాటు వైసీపీ నేతలను చేసిన మహా అపచారానికి విరుగుడే లేదని, యాగాలు చేసిన గంగానదిలో మునిగిన భగవంతుడు క్షమించడాని భానుప్రకాష్ అన్నారు. దేవస్థానాల్ని 2019 నుంచి 2024 వరకు దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేసుకున్నారో టీటీడీని జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా మార్చుకున్నాడు. మొహమ్మద్ గజనీ ఏ విధంగా అప్పుడు దండయాత్రలు చేసి హిందూ సాంప్రదాయాల్ని, హిందూ దేవాలయాల్ని కొల్లగొట్టాడో, మహమ్మద్ ఘోరీ ఏ విధంగా వ్యవహరించారో అలాంటి పాలన ఆంధ్రప్రదేశ్లో జరిగిందని చెప్పి భావిస్తున్నాం. ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి, కోట్లాది మంది హిందువులకి సాంప్రదాయాలకి వ్యతిరేకంగా వారు వ్యవహరించడం జరిగింది. స్వామివారి ప్రసాదాన్ని, లడ్డుని పవిత్రంగా స్వామివారి ప్రతిరూపంగా భావించి స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటారు. అలాంటి సాంప్రదాయాన్ని మంటగలిపి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు సిగ్గు లేకుండా. ఇది సిట్ రిపోర్ట్ మిత్రులారా, దీంట్లో మీకు ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చిందా అని అడుగుతున్నా. దేనికి సంబరాలు? స్వామికి ఆవు నెయ్యితో ప్రసాదాలు చేయాలని చెప్పి మన శాస్త్రాలు చెప్తా ఉంటే నెయ్యి కాకుండా ఒక కెమికల్తో నెయ్యి సరఫరా చేయించుకొని ఆ నెయ్యితో స్వామివారి ప్రసాదం చేయించి మాకే కాకుండా స్వామివారికి కూడా ఇచ్చారు కదా. మీరు చేసినటువంటి పాపం, అపచారం. నేనేదో అన్నాడు కరుణాకర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు గుండు కొట్టుకోవాలంట. నువ్వు, జగన్మోహన్ రెడ్డి, లీడర్ నుంచి క్యాడర్ వరకు మీరందరూ గుండు కొట్టుకున్నా మీరు చేసిన మహా అపచారానికి విరుగుడు లేదు మిత్రులారా. మీరు ఈరోజు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఈరోజు ఏదో యాగాలు కూడా చేస్తున్నారంట. ఇదే తమాషగా ఉంది. చేసిన పాపం పోవడానిక? మీరు యాగాలు చేసినా, గంగానదిలో మునిగినా, మీ క్యాడర్లు, లీడర్లు అందరూ గుండు కొట్టుకున్నా మీరు చేసిన అపచారం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామివారు క్షమించరు. ప్రజల ఆగ్రహంతో పాటు స్వామివారి ఆగ్రహం కారణంగా మీరు 11 స్థానాలకు పరిమితమైపోయారు. సిగ్గు లేకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు అపోజిషన్ లీడర్ స్టేటస్ కావాలని చెప్పి అడుక్కుంటున్నారు. అడుక్కుంటే వచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఓటేస్తే వచ్చేది. స్వామివారి ఆగ్రహం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ వాళ్ళ పార్టీ మీద, అనుగ్రహం ఎన్డీఏ మీద. తిరుపతి ప్రెస్ క్లబ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా. 2019 నుంచి 2024 వరకు మీ హయాంలో వారు నియమించినటువంటి ధర్మకర్తల మండలి అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాల మీద డిబేట్కి రండి.